ఫార్మాలిటీస్ వచ్చినట్టు తిట్టుడే అక్క ఎట్లున్నావు అక్క? నేను మంచిగా ఉన్నా సార్ అడగవా ఎప్పుడు ఇరికింగ్ ಹೇಗಿದ್ದೀರಾ ಅಡಗಣ್ಣ ಕಡೆ ಹೇಗಿದ್ದೀರಾ ಹೇಗಿದ್ದೀರಾ ಇಷ್ಟೊಂದು ಚೆನ್ನಾಗಿದ್ವಿ ಈಗ कैसे हो सांची कब आया मुंबई से कल आया ओके ఇక్కడ ఇంగ్లీష్ పీసు అమ్మో మనోడు అసలు ఎస్ఐ సినిమా గుడ్ ఐ గుడ్ హీరో అంట చూస్తున్నా నాకు హీరోయిన్ ఎవరు చెప్పండి సార్ హీరో అంట బుజ్జి హోంవర్క్ రాసావమ్మా అప్పుడే అడిగాను కదా ఏజ్ మ్యాటర్ కాదండి ఇక్కడ టాలెంట్ మ్యాటర్ ఇది చిల్డ్రన్ కాదమ్మా క్యారెక్టర్ రిపోర్ట్ మీరు ఒక్కసారి ఇసుకుతారంటే అందరికి క్లారిటీ వస్తుంది సార్ అనగా అనగా కథల చెప్పండి అనగా అనగా కథల ఓకే ఇంకా తెలుగు స్టేజ్ మొత్తం నీ వల్లే అంటున్నారు ఇంకి ఇంకా లేకపోతే హార్ట్ బీట్ లేదని చెప్తున్నా సరే అనగా అనగా కథల మొదలైనదిలే మొరల ఓకే నీ వల్లే ఈ మాయే నీ వల్లే కళ్ళోను కళ్ళోలాలే నీ వల్లే ఇస్కి తడి చేసేద్దాం దెత్తడి ఆల్రెడీ మందు రెడీ దావత్ కి మేం రెడీ అది మీరు ఓన్లీ పాటలు మీకు ఏదో ఒక సోలో సాంగ్ ఉందని చెప్పేసి మీరే హీరోలు అనుకోవడం ఏంటిది నీ వల్లే అని అంటే మొత్తం మీ వల్లే జరిగిపోతుంది కాదనుకోగలరు అట్లా కూడా లేదు ఓకే ఏదో బిల్డప్ బాగా కొడతాడు ఎంత మన కానిస్టేబుల్ వాళ్ళ సైకాట్రిస్ట్కి నేను అలా అల్లేలు అందుకే కొంచెం గట్టిగా కూడా కాగుంటున్నా టైం వస్తుంది మంచి ఓవర్ చేస్తున్నాను అన్నయ్య అది చూస్తున్నా సార్ మీకు అర్థం కావట్లేదు మీరు కూడా హీరో కాదు సార్ మీరు అర్థం కావట్లేదు ఏదో చెప్తున్నాడు సార్ అక్కడ 1000 ఏనుగుల బలశాలి బలభీముడికి బలభీముడు ఎవరు ఎవరు మా తాత అవును మా తాత 1000 ఏనుగుల బలశాలి బలభీముడు కొడుకెవడు మా అయ్య తెలుసా వాడి కొడుకెవడు ఆ బలభీముడు మనవడెవడు మా అన్న వాడెవడో తెలుసా బార్బరీకుడు అర్థమైందా మీరు కొట్టుకుంటున్నారు చాలాసేపటి నుంచి బార్బరీకుడికి 3 బాణాలు ఉన్నాయి ఓకే 3 బాణాల్లో ఇది ఒక బాణం ఇదంతా కలిపి ఒక బాణం అదొక బాణం ఓకే మీరేం కొట్టుకొని మేమే లీడ్ చేస్తున్నాము సరే ఇసుకి తడి ఉంది కదా అని మేము హీరో అని పొరపాటు మాడకండి సినిమాల్లో కూడా మీరు కలవలేదు కదా షూటింగ్ లో నాకు తెలిసి సీన్లో ఒక్కొక్క సీన్ లో కలిసారు ఎలా అండి మరి మేము హీరో అనుకుంటారు అట్లా ఎవరు లీడ్ చేస్తున్నారు కథలో ఎవరిది బలం ఉంది చెప్పిన డైలాగ్ ఎవరు వాయిస్ అది అంటే డబ్బింగ్ చెప్పించాను అలాగే ఆయన యాక్చువల్లీ ఆ రోజు బేస్ వాయిస్ ఆ రోజు అంటే నాకు జలుబు చేసింది యాక్చువల్లీ వాయిస్ బాగాలేదని చెప్పేసి పిలుచుకొచ్చా డబ్బింగ్కి త్రిబాణదారిలో 3 బాణాలు ఆ 3 బాణాలు ఒక్కొక్కరు ఒక్కొక్క బలం అంతే ఒక్కొక్కరు ఒక్కొక్క బాణం మేము ముగ్గురం బలం అంతే సినిమా స్టార్టింగే ఒక 3 బాణాలు విల్లులో నుంచి బయటకు వెళ్తాయి విల్లు కంటెంట్ విల్లు కంటెంట్ క్రియేటర్స్ ఎవరు టోటల్ వానరా సెల్యులాయిడ్ ఓకే సో మేము వదిలేము బాణాలు ఐఎమ్ ద ఎగ్జిక్యూటర్ ఓకే సో కాబట్టి మొదటి బాణం దిశని నిర్దేశిస్తుంది అనేది మనం చెప్పాం మొదటి బాణం ఏంటిది బార్బరీకుడు మొదటి బాణం ఆ దిశ ఎవరు అనుకుంటున్నారు మీరు కనీసం అదేనే తెలుసా లేదా అడుగుదామని దిశ చట్టం అది కాదు ముందు ఇంకొక అమ్మాయి లొకేషన్ ఫిక్స్ చేస్తారు సార్ ప్లీజ్ సార్ అమ్మాయి కాదు దిశ అంటే అమ్మాయి కాదు సార్ సారీ సార్ లొకేషన్ కనిపెడతా సార్ ఎవరు అనుకుంటున్నారు సార్ ఇంకేదా లొకేషన్ అంటే మాదే లొకేషన్ ఫస్ట్ మా లొకేషన్ నుంచి కదా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది బర్కత్పురా లొకేషన్ అంటే దిశ అంటే మేమే వాగిలి పద్మ ఇల్లే లొకేషన్ లొకేషన్ అది ఇంకోటి శత్రువుని గుర్తిస్తుందంట ఇంకో బాణం అది ఎవరు అనుకుంటున్నారు అది మా తాతయ్య ఓహో శత్రువు కూడా మీ తాతయ్య శత్రువే తాతయ్య తాతయ్య మనల్ని ఎన్ని మాట్లాడుతున్నారు వింటున్నారు మీరు
తాతయ్య మాట్లాడే అవసరం లేదమ్మా. తాతయ్య సైకియాట్రిస్ట్, బ్రెయిన్ తో గేమ్ ఆడేది. నిలబడి చాలు. మిగతాదంతా ఊరికే చెప్పుకోవాలి, అలా చాలు. మళ్ళీ ఒక త్రిబాణం ఎట్లా సంధించాలని ఆలోచిస్తున్నాను. అది ఇంకో బాణం. సరే ముచ్చటగా మూడో బాణం ఏం చేస్తుంది? కల్ప్రిట్ చంపుతుంది. అంతే. ఇప్పుడు ఇందులో ఎవరైనా చచ్చిపోయారా మీరు? అవన్నీ చెప్పకూడదు కదా. చెప్పకూడదు. చెప్తే 2-3 శవాలు వేస్తాయి. సో ఇక్కడ చెప్పినా చెప్పకపోయినా ఓకే, 3 బాణాలు ఎవరెవరు అనేది మీరు కనిపెట్టలేరు. అది థియేటర్లో చూడాల్సిందే. ఏ బాణం ఎలా ప్రయాణించింది, హూ ఇస్ ద కల్ప్రిట్, హూ ఇస్ ద ప్రొటాగనిస్ట్, హూ ఇస్ ద యాంటాగనిస్ట్ అనేది మనము థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ప్రతి 10 నిమిషాలకి నేను ప్రొటాగనిస్ట్ అనుకున్నంతలోనే ఇంకొక సీన్లో యాంటాగనిస్ట్ లా కనబడతారు. అరే నేనే యాంటాగనిస్ట్ కాదని సత్యం రాజేష్ గారు అని అంటే ఆయన ప్రొటాగనిస్ట్ లా కనబడతాడు ఒక టైంకి. సత్యరాజు గారు నేను బ్రెయిన్తో గేమ్ ఆడేస్తున్నాను అది ఇది అనుకుంటారు, కానీ ఒక టైం వచ్చేసరికి ఈయన మీద కోపం వస్తుంది ఆడికి. సో కాబట్టి ఇది కంటెంట్ డ్రివెన్ ఫిల్ము. ఇందులో హీరో అని అంటే బార్బరీకుడు సంధించిన 3 బాణాలే హీరో. 3 బాణాలు ఒక్కొక్కరికి ఇచ్చిండు, అంతే. ఒక్కొక్కరికి ఇచ్చాం, మీరు అందరూ కలిస్తేనే హీరో. అది సరేనా? ఇక సూపర్ చేసుకుందాం. ఈ గొడవలు ఇది ఈ గొడవలు అందరూ కలిస్తే ఒక కంటెంట్ అవుతుంది. ఆ కంటెంట్ హీరో. ఓకేనా? ఆయన ఏమనుకుంటున్నాడు, ఆంధ్ర అంతా ఉర్రూతులు ఊరించేస్తా, ఆంధ్ర తెలంగాణ నీ వల్లే అని ఆయన అసలు పాపం బెంగళూరు నుంచి అదే కళలతో వచ్చినట్టున్నారు. మీరు ఈ ఇసుకుతాడి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉందని చెప్పేసి దావత్లలో మా పాట, ఏ దావత్లో మా పాట, అది ఏ దావత్లో ఉందని మీరు అలా అయిపోతున్నారు. సార్ ఏమో మొత్తం అనగానగా దావత్ నుంచి బయటికి రండి, నిజాయితీని తెలుసుకోండి ఫస్ట్. నిజాయితీ తెలుసుకోండి. ముగ్గురు ఒకటే అన్నాము, ఒక బాణంలో 3 బాణాలు ఉన్నాయి. సినిమా సక్సెస్ మీట్ వరకు అది ఊతనే ఉంటది. సో ఇదన్నమాట. సో తాతగారు కంటతడి ఇంటర్వెల్లో ఏడిపిస్తారు, లాస్ట్లో అందరూ ఏడుస్తారు. ఏడిపిస్తారంటే యువర్ ఎక్స్ప్రెషన్ ఇస్ फाइनल में सब रोएंगे, न्यूट्रल एक्सप्रेशन सूट्स एनीथिंग. एंडिंग में सब रोएंगे, हंसेंगे, रोएंगे, हंसेंगे और सोचेंगे. एंड फाइनल గా సార్ ఒకటే తీయస్తారు సార్. ఏ సార్ ఏది మేడం? ఇది మాత్రం వస్తుంది థియేటర్లో అందరూ చెప్పట్లేదు, ఇది మాత్రం వస్తుంది. సో ఇదన్నమాట.